హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. చూసేసారు కదా, ఇదైతే తిరుపతి వ్లాగ్ 2. వ్లాగ్ 1 చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. వందే భారత్ ట్రైన్ ఎలా ఉంది, ఫుడ్ ఏం పెట్టారు, ఎవ్రీథింగ్ మీకు వ్లాగ్ 1 చూస్తే తెలుస్తుంది. వ్లాగ్ 2 సో ఎక్కుదామని చెప్పి 300 స్టెప్ ఎక్కిన తర్వాత వాడు ఎక్కను అన్నాడు. సరే కాసేపు ఎత్తుకుంటే మళ్ళీ ఎక్కుతాడేమోలే అనుకున్నాను, కానీ అసలు వాడు ఎక్కనంటే ఎక్కనన్నాడు. ఇదంతా కుదరదని ఎక్కిన 300 కిందకి దిగి బస్సులో పైకి వెళ్తున్నాను అనమాట. అసలు నన్ను నాకే చూసుకొని నవ్వొచ్చింది, బట్ ఇట్స్ ఓకే. అన్ని పైకెక్కలేను అని వాడు అంత మొత్తుకొని చెప్తుంటే బలవంతంగా ఎక్కడం కన్నా దిగటం, అందులో నేను ఆల్రెడీ ఎక్కొద్దు అనుకుంటున్నాను కదా మనసులో. సో అన్ని కలిసి వచ్చే ఇంకా హరిని ఎట్లయినా ఒప్పించేసి కిందకి దిగాం. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే, లగేజ్ వాడికి ఇచ్చేసాం, బట్ బస్సులో పైకి వచ్చాం కాబట్టి మా దగ్గర లగేజ్ లేదు. అండ్ రూమ్ కూడా మేము బుక్ చేసుకుంది 6 o'clock ఇస్తా అన్నారు ఈవినింగ్. మేము అరౌండ్ 4:30 కల్లా పైకి వచ్చేసాము. ఏం చేయాలి అర్థం కాక సరే అని చెప్పి ముందైతే గుండ్లు కొట్టించేశారు. ముగ్గురు గుండ్లు చేయించుకున్నారు. ఇంక అక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. సో పిల్లలతో అటు ఇటు తిరగడం లగేజ్ దగ్గరికి రూమ్కి ఇదంతా ఎందుకని నేను పిల్లలతో ఇక్కడ కూర్చుని పోయే వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా హరి చూస్తున్నారు, లగేజ్ రావడానికి చాలా టైం పట్టిందండి. 6 o'clock రూమ్ ఇచ్చినా కానీ మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంత దూరం లగేజ్కి రావడం ఎందుకులే, ఎలాగూ దర్శనం లేదు కదా అని చెప్పి వెళ్ళి పడుకోవడమే. సో ఎన్నిసార్లు హరి తిరగాలన్నా ఇబ్బంది పడతారని మేము ఇక్కడ ఆడుకుంటున్నాం. అరౌండ్ 7:30కి మా లగేజ్ వచ్చింది. చాలా అడ్వెంచర్ తర్వాత అరౌండ్ 8 o'clock 8:30 పాప 8:30కి మేము రూమ్కి వచ్చాం. అసలు ఎంత ఇట్లా అన్ప్లాన్డ్ అయితే ఉండకూడదు అనుకున్నా. ఎక్కాలనుకొని వాడికి లగేజ్ ఇచ్చి బుక్ అయిపోయాం. కిందకు వచ్చి పైకి వచ్చి లగేజ్ లేకపోయినా కానీ ఇంకా గుండ్లు కొట్టించుకున్నాం, కానీ లగేజ్ రావడానికి ఆల్మోస్ట్ 7:30. మా రూమ్ వచ్చేసి మేము స్టార్టింగ్లో కొండ స్టార్టింగ్ దగ్గర కళ్యాణ్ కట్ట పార్క్ ఉంటాయి కదా, అక్కడ ఉంటే మా రూమ్ వచ్చేసి దర్శనంకి దగ్గర ఇచ్చారనమాట. బికాజ్ మేము వచ్చింది శ్రీవాణి టికెట్స్ అనమాట. శ్రీవాణి టికెట్స్ ఏంటి అని అడుగుతారు. పర్ హెడ్ 10,500, దాంట్లో 10,000 డొనేషన్కి వెళ్తుంది, 500 టికెట్ ఛార్జ్ అనమాట. సో నాకు 10,500 అండ్ హరికి 10,500 టోటల్గా మేము పే చేసింది. దాంట్లో 20,000 డొనేషన్కి వెళ్ళిపోతే 1,000 రూపీస్ మాకు టికెట్ ఛార్జ్. అండ్ దానికి ఏంటంటే రూమ్ ఆప్షన్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది, రూమ్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ట్రస్ట్కి మనం డొనేషన్ పే చేసిన తర్వాత ఏ డేట్న మనం వెళ్ళాలి అనుకుంటున్నాం అది కన్ఫర్మ్ అయ్యాక టైం కూడా ఉంటుంది. సరేలే 4:30, 5:30, 6:30 అండ్ 10:15కి ఏమో ఉన్నాయి. మేము 10:15కి బుక్ చేసుకున్నాను. నేను నాకు ఇలాగ గందరగోళం ఉండదని తెలుసా, ముందు జాగ్రత్తకి 10:15కి బుక్ చేసాము. సో అక్కడ ఆటోమేటిక్గా రూమ్ ఆప్షన్ కూడా కింద వస్తుంది. 2,000 అడ్వాన్స్ పే చేస్తే 1,000 రూపీస్ రూమ్కి అండ్ 1,000 రూపీస్ మనం వెకేట్ చేసిన తర్వాత ఇస్తారు. సో ప్రజెంట్ అయితే మేము రూమ్కి వచ్చి వీళ్ళ స్నానాలు అయ్యాయి, 2 గుండ్లు. యాక్చువల్లీ కృతిక్ 3rd time తిరుపతిలో అండ్ నందుకి 1st time తిరుపతిలో, బట్ ఇది 3rd time గుండు అనమాట. సో ఇద్దరికి సేమ్ టైం ఒకసారి చేపిద్దాం అనుకున్నాం. సో ఇద్దరికి 3rd time, ఇద్దరికి తిరుపతిలో. వీడికి ఒకసారి అయితే దానికి 3 సార్లు వరుసగా తిరుపతిలో గుండు అనమాట. సో హరి గుండు చేయించుకున్నారు, నేను మాత్రం కత్తెలించుకున్నాను. సో ఇప్పుడు కాస్త ఫ్రెష్ అయ్యి దగ్గర ఏమైనా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తినేసి వచ్చి పడుకొని పొద్దున్నే దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రూమ్ అయితే కాదనమాట, చాలా సింపుల్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఈ అందరికీ అంటే శ్రీవాణి ట్రస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ రూమ్సే ఇస్తున్నారని చెప్పారు. నార్మల్గా మేము ఎప్పుడు బుక్ చేసుకొని వస్తే కాటేజ్ అట్లా బుక్ చేసుకుంటాం కదా. సో ఈ రూమ్ నాకు అంత నచ్చలే, బట్ ఈ ఒక్క నైటే ఉంటాం. రేపు నైటే మాకు రిటర్న్ ట్రైన్ అనమాట.
సో ఈరోజు ట్రైన్కి అండ్ అసలు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడానికి టైం లేదు. స్పెషాలిటీ ఏంటంటే నందన్ చెప్పానా మీకు ఆల్రెడీ వాయిస్ ఓవర్లో ఇచ్చి ఉంటే మాత్రం ఓకే. నందన్ ఫస్ట్ టైం తన లైఫ్లో ట్రైన్ ఎక్కాడు. సో ఎంత ఎగ్జైటెడ్ అంటే అంత ఎగ్జైట్. సో ఫస్ట్ టైం తిరుపతి రావడం కూడా యాక్చువల్గా మెట్లు ఎక్కుంటే బాగుండేది, అన్నీ ఫస్ట్ టైం జరిగేవి. బట్ హైలీ ఇంపాసిబుల్ వీడిని ఎత్తుకొని రావడం అంటే రేపు నేను సిక్ అయిపోయినట్టే. సో అందుకని చెప్పి ఎక్కలేదు, అంత రిస్క్ తీసుకోలే. బట్ అగైన్ ఇంత రిస్క్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇక్కడికి అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దగ్గర రెస్టారెంట్ ఏమైనా ఫుడ్ బాగుంటే మాత్రం మీకు అప్డేట్ చేస్తాను. రేపు మార్నింగ్ దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అన్న. 10:15 కంటే ఆల్మోస్ట్ 11 కల్లా అయిపోతుంది. 11 కల్లా వచ్చి అన్నారు. కానీ లోపల కాసేపు గర్భగుడిలో అలా కూర్చుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ గుమ్మ నుంచి దర్శనం అన్నారు. సో ఎగ్జైటెడ్ బికాస్ చిన్నప్పటి నుంచి దూరంగా చూడడమే అలవాటు దేవుణ్ణి. సో ఈ ట్రస్ట్ వల్ల ఏంటంటే ఫస్ట్ గుమ్మం వరకు పర్మిషన్ ఉంటుందంట. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. 1 lakh రూపీ డొనేషన్ చేస్తే 6 or 7 టికెట్స్ ఇస్తారు. సేమ్ ఇవే. ఒక ఫ్యామిలీ మొత్తం రావాలంటే 1 lakh డొనేట్ చేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకేదో కూడా చెప్పారు, లోపల ప్రదక్షిణలు చేయడం సంథింగ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్కి ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మాకు బేసిక్ది చాలని చెప్పి ఇదైతే బుక్ చేసుకున్నా. ఈ ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తే నెక్స్ట్ టైం డెఫినెట్గా అలా ఏదన్నా ఎప్పుడైనా సరే అట్లా ఒకసారి బుక్ చేసుకొని ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ రావాలనుకున్నాను. బికాస్ తిరుపతి అంటేనే ఒక మంచి ఫీల్ అనమాట. చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్తున్నాం అంటే సో ఎక్సైటెడ్, తిరుపతి వెళ్తున్నాం అని చెప్పి. సో కాబట్టి దేవుడిని అంత దూరం నాకు దేవుడి మా డాడీ భుజాల మీద కూర్చోవడం నాకు ఇంకా గుర్తుందనమాట. అండ్ డాడీ ఒక్కొక్క దేవుడు కనిపిస్తున్నాడు చూడు అనేవాళ్ళు. సో మేము కృతం తీసుకొచ్చినప్పుడు సేమ్ రిపీట్ అయింది. ఎంత 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నా ఎండకి వెళ్ళేసరికి కలిసిపోతాం కదా, దూరం నుంచే చూస్తాం. ధ్వజస్తంభం నుంచి ఇట్లా వెళ్ళి అక్కడ ఉంది దేవుడు ఉన్నారు చూడు అని చూపించేవాళ్ళం. సో ఫస్ట్ టైం మేము దగ్గర నుంచి లైఫ్లో ఒక్కసారైనా దేవుడిని దగ్గర నుంచి చూడాలి అనేది నా కోరిక అనమాట. దానికి ఇంత బలంగా సంకల్పం ఉంటే సాధిస్తారని నాకు సంకల్పం గట్టిగా ఉన్నట్లుంది దేవుని దగ్గర నుంచి చూడాలని. మాకైతే వర్కౌట్ అయింది. సో దట్స్ ఇట్. కొంచెం ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకుంటాం. ఓకే బాయ్ 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 బాయ్. ఇది బ్యాగ్లో పెట్టండి. ఆమె బ్యాగ్లో పెట్టు. పెట్టు బ్యాగ్లో పెట్టు. ఇటు వేసుకుంటాను. ఓ కొట్టుపోయింది. 10 రూపాయలు తీసుకుందాం కొట్టుకి, కానీ బాగా పెట్టింది కదా. కట్ చేస్తే మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత మీకు నేను కనిపిస్తున్నాను. అండ్ దర్శనం గురించి చెప్పాలి అంటే దేవుడా అనిపించింది. అంటే అందరినీ ఆపేస్తారు, ఓన్లీ ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు కాబట్టి తోసుకోవటాలు హడావిడిగా వెళ్ళడానికి ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఆ పర్టికులర్ టైంలో. సూపర్ హ్యాపీ. ఫస్ట్ గుమ్మం నుంచి దర్శనం అనమాట. ఇంకెద్దరికి దేవుడే ఉన్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి చూసేవాళ్ళం, అంత లోపలికి గడపలన్నీ దాటుకుంటూ దగ్గరికి వెళ్తుంటే వావ్ అనిపించింది. హారతి ఇచ్చారు, తీర్థం ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు దేవుడి దగ్గరది. అంతకన్నా ఏం కావాలండి, జన్మకి ఇంతే ధన్యం అనుకున్నాను. ఆ తర్వాత డైరెక్ట్గా అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి తినేసి రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చేసుకొని షాపింగ్కి వచ్చాం. కాంప్లెక్స్ ఉంటుంది కదా, చాలా షాపింగ్ చేశాను, చూపిద్దాం అనుకున్నా కుదరలే. సరే మీ ఇద్దరు కొట్టుకోండి. మేము నన్ను అండ్ ఏంటి అంటే దర్శనం అయిపోయిన తర్వాత కూడా మేమే ఉంటాం కాబట్టి లోపల కూడా తిరగడానికి ఈజీగా ఉంది. ఎక్కువ మంది లేకపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 వరకు లోపలే ఉండిపోయాను నేను. ఎప్పుడో కానీ లోపలికి వెళ్ళాము, ఎగ్జిట్ అయితే మళ్ళీ వెళ్ళలేమని చెప్పి లోపల ఉన్నాను. ఆ తర్వాత ప్రసాదం, మనకి ఏ ప్రసాదం కావాలంటే ఆ క్యూలో అది పెడుతున్నారు అనమాట. ఇంకంతే
లడ్డూల దగ్గర అంతా హ్యాపీ అనమాట. తర్వాత ఫుల్గా షాపింగ్ చేసేసి మా రూమ్ 6 o'clock ఎగ్జిట్ అయిపోవాలి. 1 dayకే తీసుకున్నాం. సో ముందే 5కి అలా రూమ్కి వచ్చి స్నానాలు చేసి 6 o'clockకి బయటకు వచ్చి అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో టిఫిన్ తినేసి అన్నం తినాలనిపించిన అన్నం కూడా అంత తొందరగా దొరకదు కదా మనకి, దొరకదు కదా, కొంచెం టిఫిన్ తినేసి బయలుదేరాం. చూసారా నందుని మళ్ళీ రిటర్న్ ట్రైన్లో విస్ బర్త్ అనమాట. బట్ చూడు అలా పడుకున్నాడంటే అదొక ఎగ్జైట్మెంట్ వాడి, కొత్తగా ఉంది. యాక్చువల్గా ట్రైన్లో కన్వర్జేషన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి, కానీ ఇంకా చాలా మంది ఉంటారు కదా వెనక, బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాయిసెస్ అంతా రికార్డ్ అయిపోయి నాకు నచ్చలేదు ఆ టాపిక్స్ వాళ్ళు మాట్లాడడం. సో నేను అంత పర్టికులర్గా పెట్టాలి అనుకోలే. బట్ ట్రైన్ 9:10కి అయితే 8:38కా ఏమో బస్ ఎక్కాం పైన కొండపైన. 35 minutesలో దింపేస్తా అని చెప్పి మధ్యలో ఆపారు మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర. ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయింది నాకు. బట్ వెళ్ళిపోతాం, ఆ డ్రైవర్ చెప్పడం మీకు ఎందుకమ్మా నేను ఆ టైంకి రైల్వే స్టేషన్ దగ్గర దింపేస్తా అన్నారు. దింపేశారు. శుభ్రంగా నిద్రపోయాం, కానీ నాకు ఒక్కదానికి నిద్ర లేదు. స్పెషల్గా ఓన్లీ లోవర్స్ మొత్తం సైడ్ లోవర్, ఇటువైపు కూడా 2 లోవర్స్ తీసుకుని కృతి ఫస్ట్ టైం అది ఒక్కతే పడుకోవడం, చాలా భయం వేసింది. బట్ హ్యాపీగా పడుకుంది. వీడి వల్ల నేను నిద్రపోలే. 8:30కి దింపాల్సిన ట్రైన్ హైదరాబాద్లో 9:30 అయిపోయింది. నాకు ఇంకా అసలే ట్రైన్ అంటే విసుగు కదా, ఇంకా నా ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్తుంది. ఇది ఎప్పుడు ఆగుతుంది ట్రైన్, నాకు అస్సలు నచ్చదు ట్రైన్ జర్నీ అంటే. బట్ కృతి హ్యాపీగా పడుకుంది. ఇంకొక 15-20 minutesలో హైదరాబాద్ వస్తుంది అనగా లేపాను, కొంచెం ఫ్రెష్ అవుతుంది అని చెప్పి. మెయిన్ రీజన్స్ నాకు అస్సలు వాష్రూమ్స్ నచ్చవు అనమాట. ఇంకా ఎట్లో అడ్జస్ట్ అయిపోయా. ఇంకా అది స్పెషల్ ట్రైన్ ఆ రోజుకి, నార్మల్ రెగ్యులర్ ట్రైన్ కాకుండా. బట్ అది కూడా అస్సలు బాగాలేదు. సో పిల్లలు ఉన్నప్పుడు ట్రైన్కి ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది, కానీ చాలామంది ట్రైన్ సేఫ్ అంటారు. బట్ నాకు అస్సలు నచ్చదు. అప్పటికి గొనుగుతూనే ఉన్నాను అనమాట. సో ఫైనల్గా అయితే హైదరాబాద్లో దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేస్తే ప్లాట్ఫామ్ మీద నుంచి ముందుకు వచ్చేసరికి క్యాబ్ కూడా క్యాన్సిల్ చేశాడు. అని చెప్పి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని పిల్లల చెవులు కప్పేసుకొని ఇంకా అరౌండ్ 10:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 1 hour పడుతుంది స్టేషన్ నుంచి ప్రగతి నగర్. సో ఇంటికి వచ్చిన తర్వాత కిందే హోటల్ ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాడు హరి. తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బట్ కుదిరితే ఎవరైనా లైఫ్లో ఒక్కసారైనా వెంకన్న స్వామిని దగ్గర నుంచి చూడాలి అంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. 10,000 అనుకున్నాను, కానీ సూపర్గా ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారైనా. సో ఇంతవరకు మా తిరుపతి వ్లాగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.